శ్రీ గురుభ్యో నమ. పురాణ పురుషుడు శ్రీకృష్ణ జననము, అందుకు సంబంధించిన పూర్వాపరములు, ధర్మ మర్మములు, తత్వమును, సందేశమును ఎంతో హృద్యముగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఈ పురాణ పురుషుడు అను గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు 19వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నందగోపుని అధీనమున ఉన్న వ్రజగ్రామ మండలమునందు బాహాటముగా తిరుగుబాట్లు ప్రారంభమయ్యను. అందెవ్వరునూ సువర్ణములను గాని ధేనువులను గాని సస్య సంపదను గాని సుంకముగా చెల్లించుటకు నిరాకరించిరి. కేసి నియమించిన ప్రభుత్వోద్యోగులు రాజనాంఛనములైన ప్రభుత్వ ముద్రలను ధరించి గ్రామములపై దాడి చేసిరి. దాడులకు అని బయలుదేరిన వారే గాని తిరిగి వచ్చిన వారు తక్కువ. అట్లని హత్యలు కూడా జరుగుటలేదు. నందుడు ఇట్లు శాసించెను: మన నాయకుడు వసుదేవుడు శాంతిప్రియుడు. అజ్ఞానులైన భరతభూమి ప్రజలను చంపుటకు అంగీకరింపడు. ప్రభుత్వాధికారులు కూడా ఈ భూమి సంతతియే కదా. సామమునకు దానమునకు లొంగిన వారెల్లా మనవారుగా ఎంచుడు. వారికి కూడా గ్రామ నిర్మాణములు చేసి సస్యమును గోవులను దానము చేసి వాస్తవ్యతను ఏర్పరచుడు. వినని వారిని భేదోపాయముతో విడగొట్టినచో చేయునది లేక లొంగుదురు. మిగిలిన వారి వీపులపై దేశద్రోహులని పచ్చబొడిచి ఊరేగింపుడు. దానితో నిరాశ్రయుల గుదురు. తప్పనిసరి అయినచో మాత్రము కొందరిని చంపవచ్చును. వారిని కూడా వికలాంగులను చేసి పోషించుట మంచి మాట. నందగోపుని ఆజ్ఞలు అక్షరములతో పాటింపబడెను. కొన్ని వందల మంది మాత్రము వికలాంగులైరి. అందుకొందరు తెలివి కలిగి తమ కుటుంబములతో నందగోపుని ఆశ్రయించిరి. మిగిలిన వారు మధురకు పోయి కేసితో మొరపెట్టుకొనిరి. కేసి నిర్లక్ష్యము చేసెను. అతనికి వారి వలన ఏ ప్రయోజనము లేదు. అతడు హస్తినాపురికి రాకపోకలు చేయి సందడిలో ఉన్నాడు. వికలాంగులలో కొంతమందిని అల్పసంఖ్యాకులను వేదికలపైకి ఎక్కించి సభలను ఏర్పాటు చేసెను. వారికి సువర్ణములను పొలములను వాగ్దానము చేసి ఆ వార్తలు ప్రచారము చేయించి హస్తినకు పంపుచుండెను. చేసిన వాగ్దానములను చెల్లింపలేదు. కొందరికి వాగ్దానములు చేసిన భూములు స్వాధీనము చేయుటకు గ్రామాధికారులు అపరిమితముగా లంచములు కోరిరి. లంచము చెల్లింపని వారి భూములను స్వాధీనము చేసుకొనిరి. ఆ వికలాంగులు దీనులై కంసునితో మొరపెట్టుకొనిరి. వారు తొలుత కేసిని ఆశ్రయించి తరువాత తన దగ్గరకు వచ్చుట గ్రహించి కంసుడు వారిని చంపించెను. అట్లు చేయుట వలన నందగోపుని పక్షము వారికి బలము చేకూరునని బోధించి అక్రూరుడు వారించెను. కంసుడు వినలేదు. కంసుని అంతఃపురమంతయు యవన వేశ్యలతో నిండిపోయినది. మధురా పట్టణ వీధుల యందు కూడా యవన వేశ్యలు జారిణులైన దాస యువతులు యథేచ్ఛముగా చరించుచు పకటియందే యువకులను చేయి పట్టుకొని లాగికొని పోవుచున్నారు. యువకులు మద్యపానోన్మత్తులై వీధుల వెంట కుక్కల వలె ప్రవర్తించుచున్నారు. శాశ్వత ధర్మక్షేత్రమైన భరతభూమిలో భాగమైన మధురా పట్టణ వీధులలో స్త్రీ పురుషులు మ్లేచ్ఛులై సిగ్గు విడిచి జంతువుల వలె నిలబడి మలమూత్ర విసర్జనములు చేయుచున్నారు. సంప్రదాయపరులైన పూజ్యులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో ఎవరు బాట వెంట నడుచుచున్నను వారికి కనిపించున్నట్లు నిలబడి మూత్ర విసర్జన చేయుట పరిపాటి అయినది. ఈ వార్తలు విని జరాసంధుడు మండిపడెను. జరాసంధుడు అంటే కంసుడి మామగారండి, పిల్లనిచ్చిన మామగారు. జరాసంధుడు మండిపడెను. శ్రావణమాసారంభము నాటికి మధురా రాజ్యమున పరిస్థితులు చక్కబడనిచో కంసుని చెరబట్టి సోమకుమారుని ప్రభువుగా నియమింతునని జరాసంధుడు తన పుత్రికలైన కంసుని పట్టమహిషులకు కబురంపెను. వారు దర్పముతో కంసుని నిందించిరి.
ఏకాంతమున ఉన్నప్పుడు కంసునితో వారు ఇట్లనిరి, నేడు మా తండ్రి యావత్ భారత భూమి ప్రభువులకు శిరోభూషణము. అంటే కంసుడు భార్యలు కంసుడితో అంటూ ఉన్నారండి, మా తండ్రి యావత్ భారత భూమి ప్రభువులకు శిరోభూషణము. అంటే మా తండ్రి గారైనటువంటి జరాసంధుడున్నాడే చాలా గొప్పవాడు అంటున్నారు. అతడు శత్రుభయంకరుడు, వేదధర్మ రక్షణము అతని లక్ష్యము. అతడు కాలభైరవుని అవతారము, మృత్యువుని జయించినవాడు, యావత్ భారతమునకు భవిష్యత్ ప్రభువు. నీవు గనుడవనుకొని మమ్ము నీకు కట్టబెట్టెను. నీ రాజ్యము మ్లేచ్ఛాక్రాంతము. మా తండ్రి ఆజ్ఞలను పరిపాలింపనిచో అతడు మా మాట కూడా లెక్క చేయడు. నీవు మాతో సుఖపడదలచినచో మ్లేచ్ఛ సాంగత్యము మానుము. మేము కావలెనో యవన వేశ్యలు యవన మద్యము కావలెనో తేల్చుకొనుము. నీవు ఉగ్రసేనునకు పుట్టలేదు. ద్రమిళుడు అను దాక్షిణాత్య తాంత్రికుడు నీ తల్లిని వశీకరణము చేసి సుఖింపగా నీవు కడుపున పడితివని మా తండ్రికి చండకౌశికుల వారు చెప్పిరి. కనుక వేదధర్మము తప్పినచో నిన్ను మేము లెక్క చేయవలసిన పని లేదు అని కంసుని భార్యలైన అస్థి ప్రాప్తి అనువారు ఖండితముగా పలికిరి. నాటి నుండి వారు బ్రహ్మచర్య వ్రత దీక్షలో కాలభైరవుని పూజించుచు జరాదేవి మంత్రము జపించుచుండిరి. మనకి ముందు మాటలోనే చెప్పారండి, ఈ కంసుడు ఉగ్రసేనునకు పుట్టలేదు అనేటువంటి ఈ విషయము భాగవతము వాటిల్లో లేదు, దేవీ భాగవతంలో ఉన్నది అని కూడా మనకు ముందే తెలియచేశారు. కంసునకు మతిపోయెను, ఉన్మత్తుని వలె చెరించెను. యవనవేశ్యలందరినీ సమావేశపరిచి ఇట్లని శాసించెను, మీరు రేపు సూర్యోదయ కాలము నుండి మధురలో కనుపింపరాదు. నందగోపుని అధీనమున ఉన్న వ్రజగ్రామ మండలములపై దాడి చేయుడు. అచ్చటి పురుషులను వశపరచుకొని శృంగార వినోదములలో ముంచి తేల్చుడు. మద్యము సాధనముగా వ్రజమును వశపరచుకొని తిరిగి వచ్చి నన్ను మెప్పింపుడు. రేపు ఉదయమున మధురయందు ఎవ్వరు కనిపించినను రాజభటులు శూలారోపణము చేసి చంపగలరు. ఈ శాసనమునకు భయపడి సగమునకు పైగా వేశ్యలు పడవలెక్కి పశ్చిమ సముద్రము మీదుగా తమ దేశములకు పోయిరి. మిగిలిన వారు వ్రజగ్రామముల మండలమున పర్యటించుచు తమ తళుకు బెళుకులను చూప యత్నించిరి. కేసి వారందరినీ సమావేశపరిచి ఇట్లనెను, కంసుడు బహిష్కరించినంత మాత్రమున మించిపోయినది లేదు. కానీ వ్రజగ్రామములలో మీ పప్పులుడకవు. వారందరూ గ్రామ ప్రజలు, వైశ్యులు. వారికి కామ వ్యాపారము తక్కువ, పూర్వాచారమును నమ్మినవారు. మీరు అచ్చట సంగీత నాట్య నృత్య ప్రదర్శనములు చేసుకొనుచు జీవయాత్ర సాగింపుడు. ఇంతలో మేము మీకు హస్తినలో స్థానము చూపించెదము. హస్తిన మహాసముద్రము వంటిది. అది నానాజాతి సమ్మిశ్రము. అందు ఎవ్వరు ఎట్లు ప్రవర్తించినను పట్టించుకొని వారు లేరు. నగర విద్యాలయములలో కామశాస్త్రమునకు బహుళ ప్రచారము కలిగించుట విజ్ఞానాభివృద్ధికి ఆవశ్యకమని నమ్మువారు హస్తినలో గలరు. అట్టి విద్యాలయములు యవనులచే రహస్యముగా నడుపబడుచున్నవి కలవు. వారందరూ గాంధార యవన విద్యాలయమున శిక్షణ పొందిన యువకులు. వారి సహాయమున మీకు హస్తినలో ప్రవేశము కలిగింతును. కేసి చేసిన ఈ ఉపన్యాసమును ఆలకించి చేయునది లేక యవనవేశ్యలు వ్రజగ్రామములయందు నర్తన కీర్తన ప్రదర్శనములు చేయుచు పర్యటించి పొట్టపోసుకొని చుండిరి. రాత్రులందు ప్రదర్శనములను చూచిన వ్రజగ్రామముల వారు ఆ వేశ్యల విభ్రమములకు నవ్వుకొనిరి. దేహముపై వస్త్రమున్నదో లేదో కూడా లెక్క చేయక ప్రదర్శనమును చూపించు వెకిలితనమును చూచి ఆ వైశ్యులు జాలిపడిరి. వారికి దూరము నుండి సువర్ణములను భోజన పదార్థములను విసరివైచుచుండిరి. వాస్తవ్యత కోరిన వారికి గ్రామమునకు దూరముగా ఇండ్లు కట్టించి ఇచ్చిరి. గోధుమలు
కూరలు పాలు పెరుగు దూరముగా నిలబడి తాకకుండా దానము చేయుచుండిరి. ఆ వేశ్యలు మిగిలిన విషయములను లెక్క చేయక సుఖజీవనమునకు ఆశించి మధురారాజ్యమందలి యవన దాస యువకులను తెచ్చుకొని పెండిళ్ళు చేసుకొని స్థిరపడిరి. వారి జాతిని ఉద్ధరించుటకై హస్తినలో కేసి శ్రావణమాసారంభమున సమావేశము ఏర్పరచెను. వారు సమావేశమును నిరాకరించి వ్రజగ్రామములలో స్థిరపడిపోయిరి. కేసి గాంధారరాజు కొలువునకి ఏగి పాశ్చాత్య వేశ్యల వాణిజ్యమునకై సహాయము కోరెను. వేశ్యలను కొనివచ్చి అమ్మిన ధనములో 3వ వంతు సుబలునకు 3వ వంతు ధృతరాష్ట్రునకు మిగిలినది తనకుగా ఏర్పాటు చేసెను. గాంధార రాజ్యమున తాను యవన వేశ్యల వాణిజ్యమునకు ప్రభుత్వాధికారిగా పదవిని ఆశించెను. సుబలుడు అంగీకరించి ధృతరాష్ట్రునకు కబురుంపెను. శకుని అడ్డుపడి కేసిని కారాబద్ధుని చేసెను. విదురుడు వృత్తాంతము ఎరిగి ఏకాంతమున భీష్మునితో కూడబలుకుకొని ధృతరాష్ట్రుని చివాట్లు పెట్టెను. కంసుడు చేసిన పనికి మధురానగరమందలి బెస్తలు కోపించిరి. నగర వీధులందు రాత్రులలో దోపిడులు ప్రారంభమయ్యను. పాంధజనులకు భద్రత లేకుండా పోయినది. బాటలలో చెరించు జనులను కొట్టి హత్యలు చేసి ధరించిన దుస్తులను కూడా అపహరింపసాగిరి. యజ్ఞములు జపములు తపములు పూజలు జరుగుచున్న తావులు అపవిత్రము చేసి కొల్లగొట్టసాగిరి. రామాలయములలో అలజడులు రేగినవి. సాయంకాలములందు పురాణ ప్రవచనములు జరుగుచుండగా కలహములు రేపి రక్తపాతము చేయసాగిరి. ఆస్తిక ప్రజలలో హాహాకారములు పుట్టెను. పురప్రముఖులు ఎల్లరునూ అక్రూరుని గృహ ప్రాంగణమందు సమావేశమై తమ బాధలను చెప్పుకొనిరి. అక్రూరుడు వచ్చిన వారికల్లా విందు చేసి సేద తీర్చి సాంత్వన వచనములతో ఇట్లనెను: మన భూమియందు వేద ధర్మ మార్గమున జరుగు జీవనమునకు భంగము కలుగకుండుటయే మాకును సమ్మతము. ఈ భూమి గోవు రూపమున మన ప్రజలను పోషించుచున్నది. గోసేవ భూసేవ తప్ప సుఖజీవన మార్గములు వేరుగా లేవు. ఆస్తిక ధర్మము హింసింపబడినచో గోరూపధారిణి అయిన భూమి నారాయణునితో మొరపెట్టుకొనును. అతని సంకల్పము భూమికి దిగివచ్చి ధర్మమును శాసించును. అది నా రూపమున జరుగవలసి ఉన్నది. నేను తప్పక ధర్మరక్షణము విషయమున మీకు అభయప్రదానము చేయుచున్నాను. అక్రూరుడు వెంటనే కంసునకు హితబోధ చేసెను. దేవాలయములను యజ్ఞశాలలను ప్రభుత్వమునకు అధీనము చేసినచో ధర్మరక్షణము సాగునని కంసుడు నిర్ణయించెను. అంగీకారము లేకున్నను అక్రూరుడు సమ్మతింపక తప్పలేదు. తత్ఫలితముగా అక్రూరుడు నగర రక్షణ మంత్రిగా నియమింపబడెను. దేవాలయములు యజ్ఞవాటికలు ప్రభుత్వాధికారులచే నిర్వహింపబడుట ప్రారంభమయ్యను. రామాలయములలో దర్శనము అర్చనము పూజ చేయవలెనన్నచో ప్రభుత్వమునకు సొంకముగా సువర్ణములను చెల్లింపవలెను. యజ్ఞములు చేయుటకు సంభారములు ఎవ్వరునూ సేకరించుకొనరాదు. ప్రభుత్వాధికారులే అమ్ముదురు. వారి దగ్గరనే కొని వారి చేతనే యజ్ఞములు చేయింపవలెను. దాని వలన వచ్చు ఆదాయములో 3వ వంతు అధికారులకు 3వ వంతు కంసునకు పోను కొంత భాగము అక్రూరుని స్వీకరింపుమని కంసుడు నిర్బంధించెను. అక్రూరుడు ఇట్లనెను: నేను పొట్టకూటికై కొలువు చేయుటలేదు. నీ కోరికపై కొలువులో చేరితిని. నేనే 10 మంది చేత యజ్ఞయాగాదికములను విధి విధానముగా చేయించగలను. నా క్షేత్రమునందలి ఆదాయమును ఈ యజ్ఞశాలలకే వినియోగింపుము అని పలికెను. కంసుడు మౌనము వహించెను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. స్వస్తి. వాసుదేవ.